మరి ఈ వారం మనకి ఇది చిట్ట చివరి సమావేశం. మరి DQ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళు కొంచెం మంచి దృక్పథంతో వాళ్ళు ముందుకొచ్చారు. అయితే ఈ సమావేశంలో తల్లిదండ్రులు కూడా ఒక మంచి నిర్ణయం పిల్లల గురించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మేము మనము పిల్లల పట్ల మన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలని మరి ఈ సందర్భంగా ఆ DQ స్మైల్ నుంచి ఇచ్చినటువంటి నాగప్రసాద్ గారికి, షీలా గారికి మరియు వాళ్ళ బృందానికి అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ మరి నాగప్రసాద్ గారు చెప్పండి. పిల్లలకైతే పరీక్షలు ఉంటాయి, కానీ మేమేం చేసినామంటే పిల్లలకు కాకుండా మీకు పరీక్ష పెట్టాం. ఎవరైతే వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకి శ్రద్ధ, ప్రేమ, అభిమానంతో పాటు వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన ఉన్న తల్లిదండ్రులను కొద్ది మంది అయినా సరే, మాకు నెంబర్తో పని లేదు, ఆ ఒక ఇద్దరు మార్పు అయినా రావాలనే ఉద్దేశంతో మేము ఉపాధ్యాయుల సహాయం తీసుకుని 3 ఉత్తమ తల్లిదండ్రులని ఎన్నిక చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మన పిల్లలు మార్పు రావాలంటే పొద్దున్న మనం 5 గంటలకి లేచి పిల్లల్ని లేపాలి. పిల్లలు లేవలేని పిల్లలు కూడా చాలా వరకు ఉన్నారు, కొంచెం మద్దయిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలంటే పొద్దున్న మనం 5 గంటలకు లేస్తే మన పిల్లలు ఎందుకు లేవరు? మనం లేస్తే కదా వాళ్ళు లేచేది. లేచి పిల్లలకి ఇంకా లేవలేని పిల్లలకు కూడా కొంచెం ముఖం మీద నీళ్ళు కొట్టి లేపాలి. నిన్న వర్క్ ఏముంది చూపియండి అని చెప్పాలి. చెప్పి వాళ్ళు ఇంకా చదవలేకపోతే ఏదో నాయనా బాబా అని బెదిరించి కూడా వాళ్ళకి బుక్ తీయమని చెప్పాలి. చెప్పి వాళ్ళకి టైంకి స్కూల్కి రెడీ చేసి స్కూల్కి పంపించాలి. మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారు. స్కూల్ నుంచి వచ్చినాక కూడా ఆడేం చేస్తాడు, ఎట్లా చేస్తాడు అని చూసుకోవాలి. మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు, ట్యూషన్ నుంచి వచ్చినాక కూడా బుక్ తీయాలి. అన్నీ మనం కరెక్ట్గా మన పిల్లలకి మనం చూసుకుంటే మన పిల్లల్లో చాలా వరకు మార్పు వస్తుంది. ఇంతవరకు నా కొడుకు, పెద్ద కొడుకు ఉండే శివ అని అబ్బాయి అస్సలు చదివాడు కాడు. ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చినప్పటి నుంచి నేను నా పిల్లల్ని కేర్ చేసుకోవడం, టైంకి చదివించడం వల్ల నా పిల్లలు చాలా వరకు ఈసారి మార్కులు తెచ్చుకున్నాడు. అట్లానే మీరందరూ శ్రద్ధతో తీసుకుంటే మన పిల్లల్లో చాలా మార్పు వస్తుంది. మనం మారితే మన పిల్లలు కూడా మారుతారు. నేను ఇంత కష్టపడతాను, మాకు మా ఆయన లేరు, నేను పొద్దున్న లేచి నుంచి కష్టపడుతూనే ఉంటాను, కానీ నా పిల్లలు కూడా కరెక్ట్గా చూసుకుంటాను నేను. అట్లానే మనం అందరం కష్టపడితే మన పిల్లలు పైకి వచ్చే అవకాశం ఉంది. మీ అందరికీ నమస్కారం చేస్తాను. ప్రతి వాళ్ళు కూడా పిల్లలకు శ్రద్ధ తీసుకోవాలి. ఒక మనిషిలో మార్పు రావాలంటే ఇంకొక మనిషి మారి చూపించొద్దు, కానీ వాళ్ళ మాటల ద్వారా మార్చొచ్చని ఈ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళ క్లాస్ ద్వారా మేము తెలుసుకున్నాము. కానీ ఈ క్లాసెస్ ఎప్పటి నుంచి అయితే పెట్టారో అప్పటి నుంచి మా తల్లిదండ్రులు టీవీలు పెట్టడం కానీ, అప్పుడప్పుడు పనులు చెప్పడం కానీ అన్నీ మారిపోయారు. మేము అప్పుడు డబ్బులు కట్టి మరీ టీవీ పెట్టించుకొని చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు మేము చదవట్లేదని మా తల్లిదండ్రులు ఇది ఫౌండేషన్ ద్వారా అర్థం చేసుకొని టీవీలకు కట్టే డబ్బుల ద్వారా న్యూస్ పేపర్లు వేయించి మరీ మా చదువుకి తోడ్పడుతున్నారు. స్మైల్ ఫౌండేషన్ వాళ్ళు డైలీ చెప్తున్న క్లాసెస్ కేవలం పేరెంట్స్నే కాకుండా పేరెంట్స్ ద్వారా పిల్లలకి కూడా చాలా మార్పులు వచ్చాయి. ఎలాగంటే పేరెంట్స్ రోజు చదువుకోమని ఎన్నిసార్లు చెప్పినా చదువుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ మారి అంటే టీవీ పెట్టకపోవడం వల్ల కానీ, వేరే సీరియల్స్ అలాంటి వాటిని చూడకపోవడం వల్ల వాళ్ళు చూస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా చూస్తారని అర్థం చేసుకొని వాళ్ళు కూడా చూడడం మానేసి వాళ్ళు టైంని స్పెండ్ చేయకుండా మా కోసం స్పెషల్గా కేర్ తీసుకుంటున్నారంటే దానికి ముఖ్యంగా కారణం అంటే DQ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళు. మా పేరెంట్సే కాదు, చాలామంది పేరెంట్స్ మారారు. అది మాకు ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్స్ ద్వారా. అప్పట్లో అయితే మా క్లాస్లో చాలామంది వరకు చదివేవాళ్ళు కాదు, టీచర్లు రోజు తిట్టేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఎవరైతే చదవని వాళ్ళు ఉన్నారో వాళ్ళే బాగా చదివేస్తున్నారు. అంటే పిల్లలకు నచ్చిన దారిలో వాళ్ళని పోనివ్వండి అని వీళ్ళు చెప్పడం ద్వారా ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు నచ్చిన సైడే పంపించడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా స్మైల్ అంటే SMILE స్మైల్ అంటే సింపుల్, మారల్, ఐడియల్, లవబుల్ ఎడ్యుకేషన్. అంటే మనకు నచ్చినట్టు మనం చదివి అంటే సింపుల్గా ఈ తరానికి, మారల్ అంటే ఈ తరానికి సంబంధించినట్టు ఆలోచించి మరీ చదవడాన్ని స్మైల్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్నాను.